రైట్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు చాలా సీరియస్‌గా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ కూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయిండు. ఖచ్చితంగా లీగల్ సపోర్ట్ ఉంటుంది. ఢిల్లీలో టాప్ మోస్ట్ అడ్వకేట్లను పెట్టి మనం కొట్లాడదాం. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఖచ్చితంగా మేము చూసుకుంటాం. దానికి మా లీగల్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. పార్టీని నమ్ముకొని మీరు పార్టీలోకి వచ్చారు కాబట్టి పార్టీ అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. ముందు నియోజకవర్గ అభివృద్ధిపై మీరు దృష్టి పెట్టండి. దానికి సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆదేశాలు, స్పీకర్ నోటీసులు, వీటికి సంబంధించిన చిక్కులు ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించి మేము హ్యాండిల్ చేయగలుగుతాం, మేము చూసుకుంటాం, అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి వాళ్ళకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ మీటింగ్కి కడియం శ్రీహరి, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డుమ్మా కొట్టిండు. మరి అనారోగ్య కారణాలా లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది తెలియదు. మొత్తానికి కడియం శ్రీహరి అయితే రాలేదు. ఒకవైపు దానం నాగేందర్ ఏమో ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఖైరతాబాద్ రాజీనామా చేసి ఇప్పుడు అనర్హత వేటు పడకముందే, అనర్హత వేటు పడితే ఒకవేళ ఇజ్జత్ పోతుంది, మళ్ళీ పరువు పోతుంది అని చెప్పి ఆ అనర్హత వేటు పడకముందే రాజీనామా చేసి ఈ జూబ్లీహిల్స్ బైపోల్ ఉంది కదా, ఆ జూబ్లీహిల్స్ బైపోల్లో నాకు టికెట్ ఇవ్వండి, నేను పోటీ చేస్తా, ఆ ఖైరతాబాద్ ఈ జూబ్లీహిల్స్ రెండు కూడా ఒకటేసారి ఎలక్షన్ పెడితే ఖైరతాబాద్ అభ్యర్థి గెలవడానికి సహకరిస్తా, ఇక్కడ జూబ్లీహిల్స్లో నేను గెలుస్తా, రెండు నియోజకవర్గాల్లో నేను ఆర్థికంగా లేకపోతే కొంత ఆర్థికంగా బలవంతుడు కాబట్టి దానం నాగేందర్ రెండు నియోజకవర్గాల్లో కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా నేను చూస్తా, దానికి సంబంధించి నేను చూసుకుంటా అని కూడా రేవంత్ రెడ్డి అక్కడ వాళ్ళు వీళ్ళతో భేటీ అయినప్పుడు రేవంత్తో చెప్పినటువంటి సమాచారం ఇది. మనకు కొంత సమాచారం చెప్పి దీని గురించి తెలిసింది. ఆ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఇందులో ఒక ఎమ్మెల్యే ఆఫ్ ది రికార్డ్ చెప్పిండు. ఒకసారి మనం ఈ వార్తను చూద్దాము. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఈ మహానుభావులు అయితే ముఖ్యమంత్రి నిన్న వీళ్ళతో భేటీ అయిండు. అధైర్యపడద్దు, పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలతో సీఎం, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం లీగల్ సపోర్ట్ పక్కాగా ఉంటుంది, టాప్ లాయర్లతో ఫైట్ చేద్దాం, నిధులు నియోజకవర్గాల అభివృద్ధిపై నో టెన్షన్, మీ నమ్మకం వమ్ము కాదు, గంటకు పైగా కొనసాగిన చర్చలు, కడియం గైరాజరు, దానం డల్. కడియం శ్రీహరి ఎందుకు రాలేదనే చర్చ కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అనుకుంటా కడియం శ్రీహరిని రిపోర్టరు క్వశ్చన్ అడుగుతాడు, మీరు ఏ పార్టీలో ఉన్నారు అసలు అని అడిగినప్పుడు కడియం శ్రీహరి అంటాడు, నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నా అని అంటాడు. గెలిచింది బీఆర్ఎస్ నుంచి, వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి, అఫీషియల్గా రేవంత్ రెడ్డి మెండ్లో కండ వేసి ఆహ్వానిస్తాడు. రిపోర్టర్ అడిగినప్పుడు మాత్రం నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నా అంటే సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది, ఏనాడైనా అనర్హత పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా టెక్నికల్గా తప్పించుకోవడానికి మనోడు అట్లాంటి సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దానం నాగేందర్ డల్గా ఉన్నాడని తెలుస్తూ ఉంది. ఒకసారి చూద్దాం మనం. సమావేశంలో మంత్రులతో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి భరోసా ఇచ్చారు. టెక్నికల్, లీగల్ ఇష్యూలను పరిష్కరించేందుకు పార్టీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టతనిచ్చారు. 100% లీగల్ సపోర్ట్ లభిస్తుందని వాళ్ళకి నిన్న రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కడియం ఎందుకు రాలేదు? అవసరమైతే ఢిల్లీలో టాప్ అడ్వకేట్లతో ఫైట్ చేసేందుకు ప్లాన్ చేద్దామని ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పారు. ఆదివారం పార్టీ మారిన ఎమ్మెల్యేలతో జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా కొనసాగిన మీటింగ్లో ఒక్కో ఎమ్మెల్యే నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. సమావేశానికి కడియం శ్రీహరి గైరాజరు కాగా దానం నాగేందర్ తన అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు సమాచారం. పార్టీ మారలేదని చెప్పండి, ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ కోర్టు వరకు వెళ్తే, సుప్రీంకోర్టు వరకు వెళ్తే మీరు సమాధానం చెప్పాల్సి వస్తే మేము పార్టీ మారలేదని చెప్పండి, మెల్ల వేసుకున్న కండవ డివోషనల్ కండవ అని చెప్పండి, కాంగ్రెస్ పార్టీ కండవ కాదని చెప్పండి ఆ ఎమ్మెల్యేలకు సూచనలు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాము పార్టీ మారలేదని, నియోజకవర్గాల అభివృద్ధికి ఫ్రెండ్లీగా మాత్రమే ఉన్నట్లు
కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సీఎం ఆ ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. ఆ తర్వాత ఎలాంటి లీగల్ సమస్యలు ఎదురైనా పార్టీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని పూర్తి స్థాయిలో హామీ ఇచ్చినట్లు ఓ ఎమ్మెల్యే ఆఫ్ ది రికార్డులో చెప్పారు. ఒక ఎమ్మెల్యే అంటే ఆఫ్ ది కెమెరా సీఎం దగ్గర ఉన్నటువంటి సన్నిహితులతోనే మీడియా ప్రతినిధులు ఉంటారు కదా, మీడియా మిత్రులు కొంతమంది ఫోన్లోనో లేకపోతే ఆఫ్ ది కలిసినప్పుడు ఆఫ్ ది రికార్డులో ఇట్లా మాట్లాడుకున్నాము, ఇట్లా చెప్పిండు సీఎం, మేము కొన్ని ప్రతిపాదనలు పెట్టినాము, ఆయన మాకు కొన్ని సూచనలు చేసిండు ఇట్లా అని చెప్పి ఆఫ్ ది రికార్డులు చెప్పిండు. ఇక్కడ రికార్డింగ్ ఉండదు, ఆన్ కెమెరా ఉండదు, ఎవిడెన్స్ ఉండదు కదా మీకు. అంతేకాక నియోజకవర్గాల అభివృద్ధికి అవసరమైన నిధులకు డోకా లేకుండా చూసుకుంటానని సీఎం రేవంత్ చెప్పారు. పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళకు ఎలాంటి నష్టం జరగనియనని ధైర్యం చెప్పినట్లు తెలిసింది. ఇక లీగల్గా ఎలా ముందుకు పోవాలి, లీగల్గా ఎలా ముందుకు వెళ్దామనే అంశంపై ఒక్కో ఎమ్మెల్యే నుంచి వ్యక్తిగత అభిప్రాయాలను కోరగా ఢిల్లీలో అడ్వకేట్లను నియమించాల్సిందేనని పలువురు చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పారంట ఢిల్లీలో ఖచ్చితంగా అడ్వకేట్లను పెట్టి కొట్లాడాల్సిందే అని చెప్పి. దానికి సీఎం ఓకే చెప్పారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరగా అందుకు సమ్మతి తెలిపినట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ అంశాలను సైతం వీరు చర్చించారు. మరి నియోజకవర్గ అభివృద్ధి పనులు పెండింగ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మాకు నిధులు కావాలని చెప్పి వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చినాం, మరి మాకు పనులు కావాలి కదా, మళ్ళీ తర్వాత బై ఎలక్షన్ వస్తే ఒకవేళ గెలవాలంటే మేము పబ్లిక్ మమ్మల్ని నమ్మాలంటే ఆ పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తేనే, ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినా కూడా మేము కొంత పోరాడడానికి చెప్పుకోవడానికి కొద్దిగా ఇది ఉంటుంది. దానికి సంబంధించిన నిధులు ఇవ్వాలని సీఎం దగ్గర ప్రతిపాదన పెడితే సీఎం కూడా ఓకే తీసుకోండి, ఏం కావాలో అభివృద్ధి పరంగా ఆ డబ్బులు నిధులు ఏమేమి కావాలో ఇచ్చేద్దాం, పెద్ద పని ఇబ్బంది ఏం లేదని చెప్పి సీఎం కూడా వాళ్ళకి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో రాజీనామా చేస్తే అంగీకరించండి, దానం నాగేందర్ చెప్తున్నాడు. రాజీనామా చేస్తే అంగీకరించండి. ఇప్పుడు ఖైరతాబాద్లో ఒకవేళ ఇప్పుడు టెక్నికల్గా ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఒక 4 ఎమ్మెల్యేలకు ఇప్పుడు నిద్ర పట్టట్లేదు, నైట్ అయితే నిద్ర పట్టట్లేదు, అసలు చెమటలు వస్తున్నాయి వాళ్ళకి. మొట్టమొదటిగా దానం నాగేందర్ ఇందులో టెక్నికల్గా దొరికిపోయిండు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. నీకు టెక్నికల్గా ఎన్నికల సంఘం దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. సో మొట్టమొదటిగా ఒకవేళ అనర్హత వేటు పడితే దానం నాగేందర్ మీద వేటు పడుతుంది. తర్వాత తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి అయితే వాళ్ళ బిడ్డ ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల కండ వేసుకొని వాళ్ళ బిడ్డ తరపున ప్రచారం చేసిండు కదా. దానం నాగేందరు టెక్నికల్గా దొరికిపోయిండు. కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ ప్రచార రథం ఎక్కి జిల్లా మొత్తం తిరిగిండు కదా ప్రచారం చేసుకుంటా, నా బిడ్డను గెలిపించండి అని చెప్పి. సో వీళ్ళు కొంత టెక్నికల్గా కాకపోయినా దానం నాగేందర్ అయితే ఫుల్ ఎవిడెన్స్ ఉంది కదా. సో తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళ మీద కూడా అనర్హత పడి వేటు పడే అవకాశాలు మోస్ట్లీ ఉన్నాయి. ఈ 4 మీద పడే అవకాశాలు ఉన్నాయి 100%, 99% దానం నాగేందర్ మీద పడే అవకాశాలు ఇంకెక్కువ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. రాజీనామా చేస్తా అంగీకరించండి, దానం నాగేందర్ చెప్తున్నాడు. తాను రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పగా సీఎం వెయిట్ చేయాలని సూచించారని తెలిసింది. ఈ అంశంపై పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాతనే ముందుకు సాగుదామని వెల్లడించినట్లు సమాచారం. తన రాజీనామాను ఆమోదించి జూబ్లీహిల్స్తో పాటు ఖైరతాబాద్కు ఉప ఎన్నికలు నిర్వహించాలని దానం ప్రపోజల్ పెట్టగా సీఎం పరిశీలన చేద్దామని చెప్పినట్లు తెలిసింది. దీనిపై దానం అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని జూలై 31న తీర్పునిచ్చింది. ఈ తీర్పును అనుసరించి స్పీకర్ సైతం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. 4 వారాలు గడువు ఇవ్వడంతో దీంతో పలువురు ఎమ్మెల్యేలు వివరణ కూడా ఇచ్చారు. తదుపరి స్పీకర్ సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, మీరు ఖచ్చితంగా నిర్ణయం 3 నెలల లోపు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఇన్ని రోజులు వెయిట్ పెట్టొద్దు ఇది పెండింగ్లో అంటే స్పీకర్ నోటీసులు ఇచ్చిండు, అయిపోయింది. ఇప్పుడు అనర్హత పడే అవకాశాలు దీంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, ముఖ్యంగా దానం నాగేందర్ మీద. అనర్హత వేటు పడకముందే నేను రాజీనామా చేస్తా, జూబ్లీహిల్స్ బైపోల్లో నాకు టికెట్ ఇవ్వండి, ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఈ 2 ఉప ఎన్నికలు పెడితే నేను అక్కడ ఆర్థికంగా 2 నియోజకవర్గాల్లో నేను సహాయం చేస్తా, జూబ్లీహిల్స్లో నేను నిలబడతా, నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పి సీఎం దగ్గర ప్రతిపాదన పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఖైరతాబాదు
ఉంచుకొని నువ్వు జూబ్లీహిల్స్లో ఎందుకు టికెట్ అడుగుతున్నావు అంటే 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, అనర్హత వేటుపడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. 2, హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అనేది బైపోల్ ఇప్పుడు చాలా రసవంతంగా మారింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్లో ఒకవేళ దానం నాగేందర్ పోటీ చేస్తే గెలిస్తే 100% మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి దానం నాగేందర్, బీసీ సామాజిక వర్గం. హైదరాబాద్లో ఒక్కరు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా బేరేజ్ చేసి చూసుకుంటే జూబ్లీహిల్స్ బైపోల్లో ఇప్పుడు ఒకవేళ పోటీ చేస్తే గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చెప్పి మంత్రి పదవికి ఎసురు పెట్టింది ఇప్పుడు దానం నాగేందర్. అక్కడ రిజైన్ చేయొచ్చు, టెక్నికల్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి వేటు పడకముందే రాజీనామా చేసి తప్పించుకొని ఇటు వచ్చి ఈడ పోటీ చేయాలి, గెలిస్తే మంత్రి పదవి, లేకపోతే లేదు. ఏమవుతుంది? సో ఎటు పోయినా ఇబ్బంది లేదని అనుకున్నట్టుంది. సో టెక్నికల్గా దానం నాగేందర్ ఇష్యూ పెద్ద రచ్చగా మారింది. మొత్తానికి ఇప్పుడు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. స్టేషన్ గన్పూర్లో ఆల్రెడీ తాటికొండ రాజయ్య అని ఆడ అభ్యర్థిగా ప్రకటించిన వాళ్ళు అప్పుడే బై ఎలక్షన్ వస్తుంది, కడియం శ్రీగారి రాజీనామా అంటున్నారు. కడియం శ్రీగారిని వేటు పడుతుంది, కడియం శ్రీగారి మీద ఖచ్చితంగా తాటికొండ రాజయ్యని దింపాలని చెప్పి ఆల్రెడీ అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ షేర్లింగంపల్లి ఎవరైనా అరికపూడి గాంధీ మీద కూడా వేటు పడుతుంది ఖచ్చితంగా. ఇక్కడ కూడా బై ఎలక్షన్ వస్తుందని చెప్పి అక్కడ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుని అక్కడ వాళ్ళు డిక్లేర్ చేసి పడేసారు. డిక్లేర్ అంటే అఫీషియల్గా కాకుండా కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. స్టేషన్ గన్పూర్లో, ఇక్కడ షేర్లింగంపల్లిలో షంబీపూర్ రాజు, ఇటుపోతే ఇంకా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి చర్చలు. వాళ్ళు ఆల్రెడీ కేటీఆర్ ఇప్పుడు నాకు తెలిసి జిల్లాల వారిగా తిరుగుతాడేమో, నాకు తెలిసి ఆ స్టేషన్ గన్పూర్ తిరుగుతాడు, ఇటు పోతే షేర్లింగంపల్లి పోతాడు, ఖైరతాబాద్లో తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పంచాయతీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారింది. ఒకవేళ పార్టీ మారిన 10 మంది మీద వేటు పడదనుకో ఇజ్జత్ పోతుంది, పరుగు పోతుంది. కాబట్టి దానం నాగేందర్ మీద క్లియర్ కట్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈయన మీద వేటు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. వేటు పడకముందే జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేస్తా, రాజీనామా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గర ప్రతిపాదన పెడితే వెయిట్ చేద్దాం, చూద్దాం ఏం జరుగుతుందో. టెక్నికల్గా లీగల్ అన్ని సపోర్టు ఖచ్చితంగా టాప్ అడ్వకేట్లను పెట్టి కొట్లాడదాం, మీ మీద అధైర్యపడొద్దని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళకి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. చూద్దాం పార్టీ మారిన ఎమ్మెల్యేల పంచాయతీ ఇంకెంతవరకు పోతుందో. మరి దానంకైతే ఖచ్చితంగా దీని మీద వేటుపడే అవకాశం కనిపిస్తోంది. చూద్దాం ఏం జరగబోతుందో.